నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల్లో సుమారుగా 300 మంది ఇండియన్స్ గల్లంతైనట్టు తెలుస్తోంది. నేపాల్ వరదల్లో కర్నూలు జిల్లా వాసులు కూడా చిక్కుకున్నారు. అదోని నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్నారు ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి 4. అయితే అదోని యాత్రికుల కుటుంబం ఆర్టీవీతో మాట్లాడుకొచ్చింది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. యాత్రికులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు బంధువులు. భాస్కర శాస్త్రి బృందంతో ఈ నెల 18వ తేదీన యాత్రకు ప్రయాణమయ్యారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఆకస్మికంగా వరదలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుగు ప్రయాణంలో వరదల్లో చిక్కున్నారు యాత్రికులు. అయితే నేపాల్ వరదలతో రోడ్లు వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నేపాల్ మార్గం పూర్తిగా దెబ్బతినడంతో స్వదేశానికి రాలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం టిబెట్లోని డార్చెన్ ప్రాంతంలో ఉన్న తెలుగువారు యాత్రికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఇక యాత్రికుల పరిస్థితి పైన అధికారులతో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే. సో ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు నుంచి 4 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళ కుమార్తె స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు రైట్? నమస్తే సార్. అమ్మా ఎవరెవరు వెళ్ళారమ్మా? మీ ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? సో ప్రజెంట్ వాళ్ళు మీతో కాంటాక్ట్ లో ఉన్నారా, ఫోన్ చేస్తున్నారా? 18వ తేదీ బెంగళూరు నుంచి వెళ్ళారండి. వీళ్ళు మూన్ హిమాలయ అడ్వెంచర్స్ అనే గ్రూప్ ద్వారా వెళ్ళినారు. మా అమ్మ నాన్న మూన్ హిమాలయ అడ్వెంచర్స్ నేపాల్ ఇదే అది దాని తరఫున వెళ్ళినారు. మా అమ్మ నాన్న మా తమ్ముడు భార్య వెళ్ళినారండి. 4 వెళ్ళినారు. 18th బెంగళూరులో స్టార్ట్ అయ్యి వెళ్ళినారండి. ఓకే, వాళ్ళు ప్రస్తుతం డార్చెన్ అనే ప్లేస్ లో ఉన్నారు. ఇక్కడ ట్రిప్ ఫినిష్ అయిపోయింది, రిటర్న్ లో వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అంతేనా? లేదండి, వాళ్ళ ట్రిప్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. వాళ్ళు నిన్న పరిక్రమ మొదలైంది వాళ్ళది. కాకపోతే వీళ్ళు వయసు కారణము ఆరోగ్య కారణాల రీత్యా వీళ్ళు పరిక్రమ చేయడం లేదు కాబట్టి అక్కడే హోటల్లో ఉన్నారు. రేపు మధ్యాహ్నం వాళ్ళ గ్రూప్ వాళ్ళంతా పరిక్రమ ముగించుకొని వచ్చిన తర్వాత వీళ్ళు రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఇంకా రిటర్న్ అవ్వడానికి అక్కడ రోడ్స్ అన్ని కొట్టుకుపోయినాయి అనే సమాచారం అయితే ఉంది. మళ్ళీ ఇంకా ఆల్టర్నేట్ రూట్స్ అవి ఏమన్నా రెడీ చేసి వీళ్ళని సేఫ్ గా కాఠ్మండు వరకు అన్నా చేరిస్తే అక్కడి నుంచి వీళ్ళు ఇండియా వచ్చేయచ్చు అని అనుకుంటున్నామండి. ఓకే, మీరు కాంటాక్ట్ లో ఉన్నారు మీ ఫ్యామిలీతో, వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు కానీ రావడానికి ఇబ్బంది అవుతుంది అంతే? అవును సార్. మొత్తం ఎంతమంది వెళ్ళారమ్మా వాళ్ళంతా? వాళ్ళంతా 156 మెంబర్స్ గ్రూప్ వెళ్ళినారు సార్. ఓకే, అడ్వెంచర్ ట్రావెల్స్ వాళ్ళతో రైట్? ట్రావెల్స్ వాళ్ళతోనే వెళ్ళినారు సార్. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆల్టర్నేటివ్ గా మనం ఫిక్స్ చేస్తున్నారా తీసుకురావడానికి, బ్యాగ్ తీసుకురావడానికి? అంటే ఆ గ్రూప్ ని తీసుకెళ్లిన వాళ్ళంతా పరిక్రమలో ఉన్నారు సార్. ఎవరైతే ఆరోగ్య కారణాల వల్ల వయసు కారణాల వల్ల వెళ్ళలేకపోయినారో వాళ్ళు మాత్రమే కింద హోటల్స్ లో ఉన్నారు. ఆ గ్రూప్ ఎవరైతే తీసుకెళ్లినారో వాళ్ళంతా పరిక్రమలో ఉన్నారు. పరిక్రమకి 140 మెంబర్స్ వరకు వెళ్ళినారండి. సో వాళ్ళు రేపు కిందికి వచ్చినాకనే మళ్ళీ ఆల్టర్నేట్ రూటా లేకపోతే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది రేపు సాయంత్రం గాని రేపు మధ్యాహ్నం గాని మనకు తెలియదు అనే విషయం మాకు తెలిసింది. ఓకే, సరే మధ్యాహ్నానికల్లా ఏదో క్లారిటీ వస్తుంది. వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు. పరిక్రమ వెళ్ళే వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు వస్తారు. అవునండి. రైట్, తిరిగి ఇక్కడికి తీసుకురావడానికి మీరు ఆల్రెడీ కొంతమంది అప్రోచ్ అయినట్టుగా ఉన్నారు కదా, పార్థసారథి లాంటి వాళ్ళని అప్రోచ్ అయినట్టున్నారు కదా? అవును సార్. వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి తీసుకురావడానికి? అందరూ పాజిటివ్ గానే అంటే అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు సార్. కాకపోతే అక్కడ నుంచి ఇంకా ఆల్టర్నేట్ రూట్ అనేది మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మనకు తెలియదు. ఆ ల్యాండ్స్కేప్ అది మనకు తెలియదు ఎట్లా ఏమి అని. మరి ఇంకా అక్కడ గవర్నమెంట్స్ వాళ్ళు అరేంజ్ చేయాల్సిందే మళ్ళీ ఆల్టర్నేట్ రూట్ ఎట్లా ఏంటి అని. వీళ్ళ పాస్పోర్ట్స్ అన్ని కూడా అక్కడ చైనీస్ అథారిటీతోనే ఉన్నాయి. సో మళ్ళీ వీళ్ళ పాస్పోర్ట్స్ ఇచ్చి పంపించాలి వాళ్ళు. సో మరి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏమి అనేది ఇంతవరకు ఏం తెలియలేదు సార్. ఓకే, సో ఇప్పుడు మీతో మాట్లాడుతున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ ఆ ఫ్లడ్స్ ని చూసారా వీళ్ళు చిక్కుకుపోయారంటే? అదేమైనా ఎక్స్పీరియన్స్ చేశారట్నా? లేదు సార్, వీళ్ళు అంటే ఆ ఫ్లడ్స్ వచ్చిన
ప్లేస్ ని వీళ్ళు క్రాస్ చేసి 4 days అయింది. మొన్న 22nd ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ లో ఇమిగ్రేషన్ చేయించుకొని వీళ్ళు ఆ పైకి మూవ్ అయినారు సార్, టిబెట్ కి. నేపాల్ క్రాస్ చేసి టిబెట్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఫ్లడ్స్ ని ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవి ఉన్నాయి అని మాత్రం చెప్తున్నారు సార్. అంటే ఒక విలేజ్ నుంచి నెక్స్ట్ విలేజ్ కి హెల్త్ బాగాలేక హాస్పిటల్ కి వెళ్ళాలంటే అక్కడ కనెక్టివిటీ లేదు. నిన్నంతా కనెక్టివిటీ లేక వెళ్ళలేకపోయి ఇవాళ మార్నింగ్ హాస్పిటల్స్ అది వెళ్ళినారు సార్ హెల్త్ బాగాలేక. సో అక్కడ ల్యాండ్ స్లైడ్ అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కానీ ఫ్లడ్స్ ఏమి వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాళ్ళకి బేసిక్ ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి మెడికేషన్ దొరుకుతుందా? మెడికేషన్ సేఫ్ గానే ఉందా వాళ్ళకి? అక్కడ వీళ్ళున్న ప్లేస్ కి ఒక 2 hours దూరంలో మిలిటరీ హాస్పిటల్ ఉందంట సార్. అక్కడ మా తమ్ముడికి ప్రస్తుతం అయితే అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. పల్మనరీ అడిమా అని చెప్పినారంట. అది హై ఆల్టిట్యూడ్ లో వచ్చేది. అక్కడ అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది సార్. ఓకే. సో ఇప్పుడు తిరిగి రావడానికి ఉన్నటువంటి సమస్య ఒక కమ్యూనికేషన్ సెన్స్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఇబ్బంది అంతే. వీళ్ళు ఆన్ రోడ్ వెళ్ళినారు సార్. వీళ్ళు ఏ రోడ్ లో అయితే వెళ్ళినారో ఆ రోడ్ అంతా బార్డర్ ఆ రోడ్స్ అన్ని కొట్టుకుపోయినాయి ఇప్పుడు. అదే మరి వీళ్ళు తిరిగి ఎట్లా వస్తారు ఏంటి అనేది తెలియలేదు సార్. అక్కడ అథారిటీస్ ఎవరిని సంప్రదించలేదా? అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు చాలా మంది కూడా, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించడానికో లేకపోతే సేఫ్ జోన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ అథారిటీస్ వరకు ఈ విషయం వెళ్ళిందా మరి? అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సార్, ఇట్లా వీళ్ళు పలానా వాళ్ళు ఉన్నారు అని. కానీ వీళ్ళ గ్రూప్ వాళ్ళు రేపు సాయంత్రం వరకు, రేపు మధ్యాహ్నం వరకు తిరిగి రారు కాబట్టి మరి వాళ్ళకి అంటే ఆ గ్రూప్ ని ఎవరైతే పిలుచుకెళ్ళినారో వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమి అనేది మాకైతే తెలియలేదు సార్. ఇంకా వాళ్ళేమో వేరే చోట ఉన్నారు, వీళ్ళేమో వేరే చోట ఉన్నారు. సో కమ్యూనికేషన్ అనేది అక్కడ ఎవరైతే పరిక్రమలో ఉన్నారో వాళ్ళ నుంచి కిందికి కమ్యూనికేషన్ రావాలి. మరి వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో వీళ్ళకైతే ఏం తెలియదు సార్. ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటారు కదా వాళ్ళు. ఉంటుంది సార్. మరి అంటే వాళ్ళే కదా తీసుకెళ్ళింది. వాళ్ళు ఏమన్నా డిసైడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా డిసైడ్ చేసి వాళ్ళు తీసుకొస్తారేమో. అదైతే ఇంతవరకు మా కమ్యూనికేషన్ ఏం లేదు సార్. మేము ఇట్లా తీసుకెళ్తామని అదని ఇదని. ఏజెన్సీని మీరు సంప్రదించారా, ట్రావెల్స్ ఏజెన్సీని? లేదు సార్. ఇంకా అంటే మా అమ్మ నాన్న సేఫ్ గా ఉన్నారు, వాళ్ళు మేము మాది రెస్పాన్సిబిలిటీ, మేము తీసుకెళ్తాము అని చెప్తున్నారు కాబట్టి ఆల్టర్నేట్ రూట్ అది మేము ఇంకా ఏమీ అడగలేదు సార్. రేపు వాళ్ళు వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది కదా, అంత లోపల ఏదో ఒక డెసిషన్ కి వస్తారు అని ఇంకా దాని గురించి అడగలేదు సార్. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 year అంటే మీ వాయిస్ ఏంటి, లేకపోతే మీరు గవర్నమెంట్కి ఏం ఈ సమస్యను తీసుకెళ్లాలనుకుంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరినీ సురక్షితంగా ఇండియాకి చేర్చడమే కావాలి సార్. చాలా మంది గల్లంత అయినారు, చాలా బాధాకరమైన విషయము. చాలా మంది యాత్ర ముగించుకొని వస్తున్న వాళ్ళు ఉన్నారు, వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా చాలా బాధాకరమైన విషయము. మా అమ్మ వాళ్ళు అంటే మేము అదృష్టవంతులం, మా అమ్మ వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉన్నారు. సేఫ్ గా ఉన్న వాళ్ళని వీలైనంత త్వరగా సేఫ్ గా ఇండియాకి తెచ్చేస్తే చాలు. ఓకే. సో మీ ఫాదర్ వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెడికేషన్ దగ్గర మిలిటరీ హాస్పిటల్ అంటున్నారు కదా, సో వాళ్ళు ఏదైనా ఆప్షన్ చూపించట్లేదా? యూ మే రీచ్ కాఠ్మండు ఆర్ మీరు నియర్ బైకి వెళ్తే సేఫ్ లొకేషన్ వెళ్ళగలుగుతారు అనేది ఆ మిలిటరీ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సహాయం తీసుకునే ప్రయత్నం చేయలేదట్నా? ప్రస్తుతం వాళ్ళు ఉన్నదే సేఫ్ లొకేషన్ సార్. ఇంకా వాళ్ళు టాప్ లో ఉన్నారు, కిందికి వెళ్తున్న కొద్ది రోడ్స్ అన్ని పాడైనాయి. మీరు ఇప్పుడు ఉన్నది సేఫ్ లొకేషన్, మీరు ఇక్కడ ఉండండి, మీ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారనే కమ్యూనికేషన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ స్వాతి గారు. సో ప్రజెంట్ వాళ్ళ నాన్న, అమ్మ, అన్న, తన బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లా వాళ్ళందరూ కూడా యాత్రకు వెళ్ళారు. మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళి ప్రజెంట్ అక్కడ డార్చిన్ దగ్గర ఒక హోటల్లో ఉండిపోయారు. సో ఒక ఏజెన్సీ ద్వారా బెంగళూరు నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆన్ రోడ్.
సో అక్కడ వెళ్ళిన తర్వాత పరాక్రమ్కి కొంతమంది వీళ్ళతో పాటుగా వెళ్ళినటువంటి 150 మెంబర్స్లో 140 మెంబర్స్ వరకు పైకి వెళ్ళిపోయారు. సో డ్యూ టు సమ్ హెల్త్ కండిషన్స్ వీళ్ళు పైకి ట్రావెల్ చేయలేకపోయారు కాబట్టి ఇక్కడే ఉండిపోయారు. తిరిగి ఆ టీం వీళ్ళతో పాటుగా వెళ్ళినటువంటి ఆ ఏజెన్సీలో ఇతర తోటి టూరిస్టులు కిందికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆల్టర్నేట్ రూట్ చూసి తిరిగి మళ్ళీ ఇండియాకి తీసుకురావాల్సి అయితే ఆల్టర్నేట్ రూట్స్ ఎలా కనుక్కుంటారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. బికాస్ రోడ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి, బ్రిడ్జెస్ అన్ని కుప్పకు వెళ్ళిపోయాయి, ల్యాండ్ స్లైడింగ్స్, మడ్ స్లైడింగ్స్, తర్వాత హెవీ ఫ్లడ్డింగ్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోయిన నేపథ్యంలో ఎలా ఆల్టర్నేట్ ఆప్షన్ని తీసుకుంటారు, ఏ రకంగా రీచ్ అవుతారో చూడాలి. బట్ ఎనీహౌ ఎవరైనా తెలుగు వాళ్ళు అక్కడ ఉండుంటే కనుక చిక్కుకొని ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వాలు కూడా మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సహాయక చర్యలకు సంబంధించి అంటే మీ ఆచూకీ విషయంలో మీరు అక్కడ ఉన్న విషయం మన ప్రభుత్వాలకు కన్వే చేసే ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా ఈ గవర్నమెంట్స్ మిమ్మల్ని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేస్తారు. సుమారుగా 300 మంది ఇండియన్స్ గల్లంతైపోయినట్టు తెలుస్తోంది. మరి వాళ్ళు ఎక్కడున్నారు, సురక్షితంగా ఉన్నారా, ఎక్కడైనా చిక్కుకుపోయారా, ఇంకేదైనా అయిందా అనేది సో అధికారిక లెక్కలు మాత్రం ఇంకా రావాల్సి ఉంది.